సంపద సృష్టి అని మాకు రోజు కూడా ఒక బండి వస్తుంది, తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త. ఇదే సంపద సృష్టి అంటే అనుకుంటున్నాం మేము. రోజు బండి వస్తుంది, ఆ బండికి ఎవరు తడి చెత్త ఎవరు, ఎవరు పొడి చెత్త ఎవరు. కానీ ఏమంటారంటే సంపద సృష్టి కోసమే, సంపద సృష్టి కోసమే ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తుంది. ఎంత డబ్బు సంపాదించేస్తున్నారు తడి చెత్త పొడి చెత్త మీద, అది ఎంత ప్రజలకు వచ్చేస్తుంది. ఓకే ఓకేనండి. ఇప్పుడు బాగలేదండి, పై నుండి ఆర్డర్స్ రావడం, కింద అధికారులు దాన్ని బండి ఊరుగంట తిప్పడం, ఖాళీగా తిరగడం, దానివల్ల దాన్ని యూజ్లెస్. అదేలేండి, ఇది ఇప్పుడు దానికి డబ్బులు ఖర్చు తప్ప ఉపయోగం ఏమీ లేదు. గిరిగారు మీ దానికి నేను సమాధానం చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు అందుకనే సమాధానం ఎలా మొదలుపెట్టాను. ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో తండ్రి తీసుకునే డిసిషన్ పిల్లలకి చాలా చేదుగా అనిపిస్తుంది మొట్టమొదటిగా. తర్వాత ఆ తీయదనం అందులో ఉన్న తర్వాత ఇప్పుడు నేనే ఉన్నాను, మా తండ్రి నన్ను కొట్టేవారు, మా తల్లి కొట్టేది, ఒరే చదువుకోరా అంటే నాకు చాలా క్రికెట్ ఆడాలని ఉండేది. అప్పుడు కొడితే భయపడి వెళ్ళేవాడిని, అది అంత చేదుగా అనిపించేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, కానీ ఇప్పుడు తల్లిదండ్రులు తలుసుకుంటే కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి బాటలో మనం వెళ్తున్నాం. ఈరోజు తండ్రిగా ఒక న్యాయం అక్కడ నేతలు తీసుకునే డిసిషన్ ఈరోజే మీకు అర్థమవదు, భవిష్యత్తులో మీకు తప్పకుండా అర్థమవుద్ది సంపద సృష్టి అంటే ఏంటి, ఇదంటే ఏంటి అనేది. మన చేతిలో డైరెక్ట్గా డబ్బులు పెడితే ఏ పిల్లలకైనా చాలా బాగుంటుంది. కానీ ఆ డబ్బుని మనం వాళ్ళ పిల్లల చేతిలో పిల్లల జేబుల్లో పెట్టే డబ్బుల్ని మనకి పిల్లల విద్యకి పిల్లల ఆరోగ్యానికి ఖర్చు చేసి వాడు విజ్ఞానానికి ప్రపంచంలో నిలబడలే తయారు చేసామనుకోండి, అప్పుడు సంపద సృష్టి అంటే పెట్లు ఇవ్వడం కాదండి, ఒక అద్భుతమైన వెల్ఫేర్, ఒక సంక్షేమం, న్యాయం కోసం అక్కడ ఇవ్వడం అంటారు. అది మీకు అర్థమవుద్ది, భవిష్యత్తులో కంగారు పడదు. రైట్, ఇదేదో ఏడాది కూటమి పాలనను పొగిడే కార్యక్రమం అనుకుంటే పొరపాటు. మంచి చెడు ఏం జరిగింది, ఏది కరెక్టు ఏది నిజం అనేది మాత్రం చెప్పడానికి మాత్రమే ఈ ప్రోగ్రాం. ఇది ఏ పార్షియాలిటీ లేకుండా చేసే ప్రోగ్రాం. మేము ఏ పార్టీ ప్రతినిధులు అయితే ఖచ్చితంగా కాదు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి, పూర్తిగా షో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది.